శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. అప్పుడు ఇంకా శాల స్టార్ట్ కాలేదు. దేవుడు దర్శనాలు, కలలు, భావాలు ఎన్నో చూపిస్తున్నాడు. కానీ నాకు అర్థం కావట్లేదు. నా హృదయానికి దేవుడు ఏం చేయబోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ వాటన్నిటినీ నెమరు వేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకేం చూపించాడంటే, విస్తారమైన జనం దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నట్టుగా, విస్తారమైనటువంటి జనము చేత దేవుని సన్నిధి కిక్కిరిసిపోయినట్టుగా, విస్తారమైనటువంటి జనమునకు భోజనం పెడుతున్నట్టుగా, విస్తారమైన ధాన్యపు సంచులు, విస్తారముగా అండాలన్నీ దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా, విస్తారమైనటువంటి కట్టెలు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా, విస్తారమైనటువంటి అర్పణలు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటూ ఉన్నాను, మేము ఉండేది ఇద్దరమే కదా, అయ్యా నేనే కదా ఉండేది, మేమేం చేస్తాం, ఇంత సామాగ్రిని, ఇంత రైస్ ప్యాకెట్లు, ఆయిల్ డబ్బాలు, కట్టెలు, ఇంత జనము మేమేం చేస్తాం అని నేను అనుకుంటూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ దృశ్యాలన్నీ చూపిస్తూ, నేను మొగ్గగా ఉన్నటువంటి మీ విశ్వాసాన్ని వికసింప చేయబోతూ ఉన్నాను. వికసించి పుష్పమై అనేకులకు సువాసన ఇచ్చేటువంటి పరిపూర్ణ విశ్వాసాన్ని అనేకులు మీలో కనుగొంటారు. నా ద్వారా ఘనకార్యాలు, గొప్ప కార్యాలు మీరు చేస్తారు. నా ప్రజల యొక్క కన్నీరు నేను తుడబోతున్నానని దేవుడు మాట్లాడి తెలియజేశాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం సహనము కలిగి, సర్దుకొని, ఓర్చుకొని దేవుని కొరకు కనిపెడితే ఆయన ఏమి సెలవిస్తున్నాడో మనం గ్రహిస్తాం. ప్రియులారా, శాల ప్రారంభం కాకమునుపు సంఘంలో 16 సంవత్సరాలు మేము సేవ చేసాం. అప్పుడు అయ్య పైన కూర్చొని వాక్యం చెప్తూ ఉంటే నేను అక్కడ కూర్చొని కూలూరు చర్చిలో సాప మీద కూర్చొని నా దృష్టి అంతా దేవుని వైపే నా దృష్టి ఉండేది. కుర్చీలో కూర్చోడానికి కూడా నాకు ధైర్యం ఉండదు. ఎందుకంటే ఎవరి ఎదుట నేను నిలబడలేను, మాట్లాడలేను, ఏమి చేయలేను. అంత భయం నా హృదయానికి దేవుడు పెట్టాడు. అప్పుడు ప్రభువా, నేను నీ సన్నిధిలో నిలిచి ప్రార్థించే కృపను నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను శాపం మీదే దాదాపు 12 సంవత్సరాలు నేను శాపం మీదే కూర్చున్నాను. నువ్వు లేవాలి, లేచి నువ్వు కుర్చీలో నాకు కనబడాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవా, అంత ధైర్యం నాకు లేదయ్యా, నేను చాలా భయపడతాను, నాకు అంత ధైర్యం లేదు. నిశ్చయముగా నీవేనా నాతో మాట్లాడేది? నీవే నాతో మాట్లాడిన మాట వాస్తవమైతే ఒక కొత్త కుర్చీ నాకు ఇవ్వు. ఒక కొత్త కుర్చీ నాకు ఇస్తే నిశ్చయముగా దేవుడు నన్ను కుర్చీలో కూర్చోమంటున్నాడని కూర్చుంటానయ్యా అని నేను ప్రార్థన చేశాను. అది నేను కొనను, నీవే నాకు పంపించాలి అని ప్రార్థన చేశాను. అప్పుడు అయ్య నన్ను ఎన్నిసార్లు లేచి కుర్చీలో కూర్చోమ్మా, వాక్యం చెప్పమ్మా, ప్రార్థన చేయమ్మా అన్నా కూడా లేదు నాకు చాలా భయం అయ్యా, నా వల్ల కాదయ్యా అని చెప్పేదాన్ని. దేవుడు కుర్చీ నాకు పంపించాడు. ప్రియులారా, ఒక సహోదరి 2 కుర్చీలు, కొత్త కుర్చీలు కొనుక్కొని వచ్చింది. అప్పుడు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నువ్వు చెప్పినట్టుగానే కూర్చుంటానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించి నేను కుర్చీ మీద కూర్చున్నాను. అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుని నుండి ఏదో ఒక ఆశీర్వాదాన్ని
నేను పొందాలి. నేను వచ్చానంటే వచ్చాను, వెళ్ళానంటే వెళ్ళాను, ప్రభు బిడ్డగా ఉన్నాను. దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని పుచ్చుకుంటున్నానంటే పుచ్చుకుంటున్నాను అని నువ్వు ఎంతకాలము టైం వేస్ట్ చేసుకుంటూ వ్యర్థముగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటావు, అంతకాలం దేవుడు మౌనంగానే ఉంటాడు. ప్రియులారా, దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నా దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని ఆశ, ఆరాటం, ఉత్సాహం, ఉద్యమం నీ హృదయంలో దేవుడు రేపుతాడు. దేవుని కోసం నువ్వు నిలవబడితే దేవుడు నేను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి కార్యాలు ఎన్నో 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 దేవుడు చూపించాడు, జరిగిస్తున్నాడు. అది మీరు కన్నులారా అనుభవిస్తూ ఉన్నారు.